వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. తెలంగాణ ఎప్పటికైనా కాషాయమయం అవుతుందని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. విద్యావంతులు బీజేపీ వైపు ఆకర్షితులు కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాయిచంద్ మల్లాదితో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు డాక్టర్లు, ఫార్మా నిపుణులు బీజేపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. యువత ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జన్జీ అంటాం మనం. ఈ జన్జీలో చాలామంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలై ఎందుకు దేశద్రోహ శక్తులు పెరుగుతున్నారు, వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది. ఈ మధ్య కాలంలో కూడా జేఎన్యూలో మరి కొంతమంది దేశద్రోహులతోని ప్రేరితమైన కొంత విద్యార్థులు కొంతమంది మోదీ అమిత్ కో గాడ్ దేంగే, ఆర్ఎస్ఎస్ కో గాడ్ దేంగే అనేటువంటి ఒక స్లోగన్స్ చేయటము. సో ఈ నేపథ్యంలో యువత చదువుకున్న కూడా ఈ భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఈ శక్తులను మనం ఆపాలంటే మనం కూడా ఒక శక్తిగా మారాలి అనేటువంటి ఆలోచన విద్యావంతులు రావడం జరిగింది. ఎడ్యుకేటెడ్ పీపుల్, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజుల్లో పార్టీలో బీజేపీలో చేరుతూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా నేను ఆహ్వానిస్తూ, నేను ప్రెసిడెంట్గా నేను బాధ్యత స్వీకరించినప్పుడే నేను ఆ రోజు పిలుపునిచ్చాను. మహిళలు, యువత, మేధావులు భారతీయ జనతా పార్టీలో చేరండి. మనం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వరవడిని తీసుకొస్తాం, భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తాం. ఈ రెండు పార్టీలు కూడా బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు. మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. ఒక జాతీయ ఒక బలాన్ని మనం నిర్మాణం చేయాలంటే, దేశాన్ని ఒక శక్తివంతం చేయాలంటే మేధావులు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉన్నది. మరి రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతాయి. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేయర్గా హైదరాబాద్లో మనం నిలబెట్టాలి. కర్ణాటకలో కూడా బీజేపీ వస్తుంది. దేశమంతా కూడా కాషాయమయం అవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. ఆ మార్పుకు మీరు నాంది పలకాలని చెప్పేసి కోరుతూ